ఎర్ర సముద్రంలో హౌతీల దుశ్చర్యలు సముద్ర దొంగలను రెచ్చిపోయేలా చేస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ఎర్ర సముద్రంలో అమెరికా సహా పశ్చిమ దేశాల రక్షణ హౌతీలను అడ్డుకోలేకపోతోంది. రీసెంట్గా మరో వాణిజ్య నౌకను హౌతీలు టార్గెట్ చేయటమే అందుకు ఉదాహరణ. కానీ ఈ ఉద్రిక్తతలతో ఎలాంటి సంబంధం లేని అరేబియా సముద్రంలో అంతకు మించిన అలజడి రేగుతోంది. గత నెలలో మాల్టీస్ వాణిజ్య నౌకను సముద్ర దొంగలు హైజాక్ చేశారు. ఆ సమయంలో ఇండియన్ నేవీ రంగంలోకి దిగి ఆ నౌకను అందులోని సిబ్బందిని కాపాడారు. అది జరిగి కొద్ది రోజులైన గడవక ముందే అదే అరేబియా సముద్రంలో అంతకు మించిన హైజాక్ జరిగింది. ఇప్పుడు హైజాక్కు గురైన వాణిజ్య నౌకలో మనవాళ్లుండటం మరింత కలవర పెడుతోంది. దీంతో ఆ నౌకను కాపాడే బాధ్యత ఐఎన్ఎస్ చెన్నై తీసుకుంది. ఇంతకు అరేబియా సముద్రంలో అలజడుల వెనుక ఉంది ఎవరు? హైజాక్కు గురైన నౌకను మన యుద్ధ నౌక ఎలా కాపాడబోతోంది? సోమాలియా సమీపంలో హైజాక్ కు గురైన మరో కార్గో నౌక. హైజాక్ కు గురైన కార్గో షిప్ లో 15 మంది భారత సిబ్బంది. అరేబియా సముద్రంలో అలజడుల వెనుక ఉంది ఎవరు? ఎర్ర సముద్రంలో హౌతీల యాక్షన్ లో ఎలాంటి చేంజ్ లేదు. ఇటీవల అమెరికా సహా 12 పశ్చిమ దేశాలు హౌతీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. తక్షణం దాడులు ఆపకపోతే అంతకంతా అనుభవిస్తారని తేల్చి చెప్పాయి. కానీ హౌతీలు అవేవి పట్టించుకోలేదు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచే దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో కూడిన ఓ డ్రోన్ బోట్ ను పేల్చేశారు. సముద్రంలో దాదాపు 80 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి నౌకల రవాణాతో రద్దీగా ఉండే ప్రాంతంలో డ్రోన్ బోటుపై దాడికి పాల్పడ్డారు. అది కూడా దాడి జరిగిన ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో అమెరికన్ నేవీ షిప్పులు ఉండగానే. దీంతో ఎర్ర సముద్రంలో హౌతీల దూకుడులో ఎలాంటి మార్పు లేదని తేలిపోయింది. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే అరేబియా సముద్రంలో హౌతీలకు మించిన ఆగడాలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ నెలలో యూరోపియన్ దేశం మాల్టాకు చెందిన నౌక హైజాక్ కు గురైన ఘటనను మర్చిపోకముందే మరో కార్గో షిప్ హైజాక్ కు గురైంది. అందులో మన దేశ సిబ్బంది 15 మంది వరకు ఉండడం కలవర పెడుతోంది. అరేబియా సముద్రంలో ఏం జరిగిందనే విషయానికి వస్తే సోమాలియా తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌక జనవరి 4న సాయంత్రం హైజాక్ కు గురైంది. యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్లో జనవరి 4 సాయంత్రం సుమారు 6 గుర్తు తెలియని సాయుధులు నౌకను హైజాక్ చేసినట్టు సమాచారం అందినట్టు భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. హైజాక్ కు గురైన నౌకను రక్షించేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను సంబంధిత ప్రాంతానికి పంపించింది. ఇంకొన్ని గంటల్లో ఐఎన్ఎస్ చెన్నైకి హైజాక్ కు గురైన నౌకకు మధ్య లింక్ ఏర్పడుతుందని సమాచారం. నేవీ విమానాలు కూడా రంగంలోకి దిగాయి. నౌక కదలికల్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలోని ఇతర ఏజెన్సీలు ఎంఎన్ఎఫ్ సమన్వయంతో మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోన్నట్టు అధికారులు చెప్పారు. ఈ హైజాక్ కు ఎవరు పాల్పడ్డారు, ఎంతమంది నౌకలో ఉన్నారు, దీని వెనుక ఎవరి హస్తం ఉంది అన్న వివరాలేవి తెలియలేదు. నిజానికి సముద్రంలో వాణిజ్య నౌకల హైజాక్ అవ్వడం, దోపిడీకి గురవడం కొత్తేం కాదు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే హాలీవుడ్ సిరీస్ లో చూపించినట్టు సముద్ర రవాణాకు నిత్యం దొంగల బెడద ఉంటుంది. అరేబియా సముద్రంలో అయితే మరీ ఎక్కువ. 2008-2013 మధ్య అరేబియా సముద్రంలో పైరేట్ల దాడులు గరిష్ట స్థాయిలో ఉండేవి. కానీ ఇండియన్ నేవీతో సహా మల్టీనేషనల్ మ్యారిటైమ్ టాస్క్ ఫోర్స్ బృందం సమష్టి కృషి కారణంగా అరేబియా సముద్రంలో దొంగలకు చెక్ పడింది. 2013 తర్వాత వాణిజ్య నౌకలపై స్వల్పంగా దాడులు జరిగినా హైజాక్ చేసేంత సాహసం ఎవరూ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో హౌతీలు రెచ్చిపోవడం మొదలుపెట్టారో అరేబియా సముద్రంలోనూ అలజడులు మొదలయ్యాయి. ప్రపంచం నిఘా అంతా ఎర్ర సముద్రంపైకి షిఫ్ట్ అవడంతో ఈ సమయంలో వాణిజ్య నౌకల్ని ఈజీగా టార్గెట్ చేయడానికి అవకాశం దొరికినట్లయింది. దీంతో సముద్రపు దొంగలు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాజా హైజాక్లు పూర్తిగా సముద్ర దొంగల పని అనడానికి కూడా లేదు. పూర్తి విచారణ తర్వాత కానీ ఈ మిస్టరీ వీడే అవకాశమూ లేదు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ 14న అదే సోమాలియా తీరానికి సమీపంలో యూరోపియన్ దేశం మాల్టాకు చెందిన వాణిజ్య నౌక ఎంవి రుయన్ హైజాక్ కు గురైంది. అరేబియాలో అసలైన అలజడి మొదలైంది కూడా అప్పుడే. ఆ నౌకను ఇండియన్ నేవీనే వీరోచితంగా పోరాడి కాపాడింది. ఎంవి రుయన్ హైజాక్ వివరాల్లోకి వెళితే సోమాలియా తీరం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలోకి సముద్రపు దొంగలు చొరబడి హైజాక్ చేశారు. ఆ సమయంలో హైజాక్ కు గురైన నౌకలోని సిబ్బంది మేడే కాల్ ఇచ్చారు. తమ నౌకలోకి 6 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని, తమ నౌకను హైజాక్ చేశారని తెలిపారు. ఆ సమయంలో అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న ఇండియన్ నేవీ యాక్షన్ లోకి దిగింది. నేవల్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది. ఆ వెంటనే రుయన్ నౌక వైపుగా భారత నేవీ విమానం, యుద్ధ నౌక ప్రయాణం మొదలుపెట్టాయి. 2 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 16 తెల్లవారుజామున మాల్టా నౌకను విజయవంతంగా అడ్డగించారు. మరోవైపు హైజాక్ అయిన నౌకను అడ్డగించడంతో అంతా అయిపోలేదు. అసలైన యాక్షన్ ఆ తర్వాతే మొదలైంది. ఎప్పుడైతే ఇండియన్ నేవీ ఎదురుపడిందో మాల్టా నౌకలో ఉన్న సముద్రపు దొంగలు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మన సిబ్బందిలో ఒకరి భుజానికి బుల్లెట్ తగిలింది. చివరికి పోరాటంలో పైరేట్స్ చేతులెత్తేయడంతో
కథ సుఖాంతమైంది. గాయపడిన మన సిబ్బందిని, నౌకలో సిబ్బందిని ఐఎన్ఎస్ కొచ్చిలో ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత ఒమన్ ఓడరేవుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్ తర్వాత భారత నౌకాదళం ఈ ప్రాంతంలో మొదటి ప్రతిస్పందనదారుగా ఉండడానికి అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతో పాటు వాణిజ్య నౌక భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉందని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక్కడితో అరేబియా సముద్రంలో ఆపరేషన్ ముగిసింది. కానీ అంతకు మించిన సమస్య చాలా త్వరగా ఎదురవుతుందని అప్పుడు అనుకోలేదు. గత డిసెంబర్లో హైజాక్ కు గురైన వాణిజ్య నౌకతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడో యూరోపియన్ యూనియన్ లో భాగస్వామిగా ఉన్న మాల్టా నౌక అది. అందులోని సిబ్బంది కూడా మన వాళ్ళెవరూ లేరు. కానీ ఇప్పుడు హైజాక్ కు గురైన నౌకలో మన దేశానికి చెందిన 15 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు వారందరినీ కాపాడుకోవాలి. అయితే అది మన నేవీకి అంత కష్టమేం కాదు. అందున ఐఎన్ఎస్ చెన్నై లాంటి శత్రు భీకర యుద్ధ నౌక యాక్షన్ లోకి దిగింది కాబట్టి హైజాకర్లు ఎంతటి వారైనా తోక ముడవలసిందే.